హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఒరిజినల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీపు చంద్రదాస్. మంటల్లో మనిషి, మౌనంలో సమాజం. ఆకాశం సాక్షిగా కాదు, స్మార్ట్ ఫోన్ కెమెరాల సాక్షిగా మనిషి మాంసపు ముద్దగా మారుతుంటే ఒక సమాజం నిలబడి చూసింది. అతడు నిలువున కాలిపోతున్నా కానీ ఈ సమాజానికి మనిషిగా కనిపించలేదు. కేవలం ఒక నిమిషం నిడివి గల వైరల్ వీడియోగా దర్శనమిచ్చాడు. భారతదేశంలో ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు జరిగితే అదేదో ప్రపంచ సమస్యల జూమ్ చేసి మరీ చూపిస్తారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఊచకోత గురించి ఐక్యరాజ్య సమితి కానీ భారతదేశంలోని నాయకులు స్పందించరా? ఈ బంగ్లాదేశ్ జిహాదీల మూలంగా కొన్ని వందల మంది హిందువులంతా ప్రాణాలైతే కోల్పోవాల్సి వచ్చింది. దీపు చంద్రదాస్ అతను ఒక మత చిహ్నం కాదు, ఒక పేదవాడి ఆకలి కేక. అంగవైకల్యంతో మంచాన పడ్డ తండ్రికి ఊతకర్ర, తన పసిబిడ్డ నోటికి అందజేసే అన్నం ముద్ద. రక్తం కారబడుతున్న దేహంపైన పెట్రోల్ కుమ్మరించి నిప్పు రాజేశారు. దారిన పోయే వాహనాలు ఆగి చూస్తున్నాయి, కానీ కదిలే హృదయం ఒక్కటైనా కూడా రాలేదు. ఇదంతా చేసింది స్టూడెంట్స్, జంజీ యూత్ అని మీరు అనుకుంటున్నారా? వీళ్ళ బ్రెయిన్ వాష్ చేయబడ్డ టీనేజ్ ఉగ్రవాదులు. ఈ ముస్లిం రాడికల్ ఉగ్రవాదుల టార్గెట్ ఒక్కటే, హిందువులు మెజారిటీ ఉన్న భారతదేశం. భారతదేశంలో ఉన్న హిందువులారా, ఇప్పటికైనా మేలుకోకపోతే రేపు భారతదేశానికి కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఈ జిహాదీలు చాలా క్లియర్గా ఉన్నారు. మా దేశం ముస్లిం మైనారిటీల దేశం కాబట్టి ఇక్కడ మైనారిటీస్కి ఉండే హక్కు లేదని ఆల్రెడీ క్రిస్టియన్స్ అందరినీ ఎలిమినేట్ చేసేశారు. ఇంకా మిగిలింది హిందువులు మాత్రమే. దీపు చంద్రదాస్ ఈ దారుణాన్ని తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది. బంగ్లాదేశ్ ఇది ఒక థర్డ్ క్లాస్ దేశం. ఈ దేశ జనాభా దాదాపు 18 కోట్ల వరకు ఉంటారు. అందులో దాదాపు 1 కోటి మంది హిందువులు ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ముస్లింలే. పైకి మాత్రం ఈ బంగ్లాదేశ్ సెక్యులర్ అని చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి ఇది ఒక ముస్లిం దేశం. ఇది ఒక మత పిచ్చి దేశం. ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జిహాదీ జంతువులు మాత్రం ఎలాంటి ఆలోచనలు లేకుండా హత్యలు, మానభంగాలు, లూటీలు, గృహహింసలు అన్నీ చేసేస్తారు. ఈ బంగ్లాదేశ్ జిహాదీలకు ఏమి కావాలో వాళ్ళకే తెలియదు. వీళ్ళకంటూ ఎటువంటి లక్ష్యాలు లేవు. కానీ బంగ్లాదేశ్లో చీమ చిటుకుమన్నా సరే ఈ బంగ్లాదేశ్ జిహాదీ మృగాలు రోడ్ల మీదకు వచ్చి వాళ్ళ ప్రభుత్వ ఆస్తులను వాళ్ళే ధ్వంసం చేసుకుంటారు. ఈ మూర్ఖులు. అసలు ఆ వీడియో చూస్తుంటే ఏడుపు, భావోద్వేగం, ఒక నిస్సాయితీ వచ్చేసింది. ఒక మనిషిని అలా కొట్టి కొట్టి గుండెల మీద తొక్కేస్తూ ఉంటే అంతమంది మృగాల్లాగా ఒక్కడి మీద పడ్డారు. పాశవికంగా దాడి చేస్తుంటే చుట్టూ కొన్ని వందల మంది చూస్తూ ఉన్నారు. ఆ వందల మంది వీడియోస్ తీసుకుంటూ తమ మతానికి సంబంధించిన నినాదాలు చేసుకున్నారే తప్ప ఒక్కడి మనసులో కూడా అయ్యో ఒక్క మనిషిని కొట్టి అంత పాశవికంగా ఎలా లాక్కెళ్తున్నారో, ఎలా కొట్టి చంపేస్తున్నారో అక్కడ ఉన్నవారిలో ఒక్కడికి కూడా అనిపించలేదా? అతను చనిపోయినా కూడా అతని మీద ఎగిరి దూకుతున్నారు, కాళ్ళతో తన్నుతున్నారు శవాన్ని. తర్వాత చెట్టుకు వేలాడదీసి మళ్ళీ కర్రలతో, చెప్పులతో కొడుతున్నారు. చివరికి కాల్చేశారు. ఇంత అమానీయంగా, ఇంత దారుణంగా, కర్కోశంగా, పాశవికంగా దాడి చేశారు. దీపుదాస్ చంద్ర సాధారణ కార్మికుడు, మహమ్మద్ ప్రవక్తని అవమానించాడు అనేది పైకి సాకుగా చెప్తున్నారు. అదే సాకుగా చెప్పి తీసుకెళ్లి చెట్టుకు వేలాడదీసి చలిమంట కాచుకున్నారు. బంగ్లాదేశ్లో హిందువులు ఎంతమంది ఉన్నారు? ఒకప్పుడు 60% పైచిలుకు ఉండేవారు. ఈరోజు 10% కూడా లేరు. ఇంకా తక్కువగా పడిపోయింది. అంటే ఏం జరుగుతోంది అక్కడ? హిందువులనే టార్గెట్గా చేసుకుంటున్నారు. భారతదేశం ఏదో ధర్మసత్రం అన్నట్టు బంగ్లాదేశ్ జిహాదీలంతా ఇక్కడికి దొంగగా వలస వస్తున్నారు. మన దేశంలో కొంతమంది సిగ్గులేని ఎదవలు వాళ్లకు ఉపాధి కల్పిస్తూ ఆశ్రమిస్తున్నారు. అక్రమ మార్గాల్లో వలసలు వచ్చే రోహింగ్యాలకు మాత్రం, వీళ్ళందరికీ మాత్రం ఇక్కడ తీసుకొచ్చేయాలి. ఇక్కడ వాళ్ళకి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అన్నీ ఇచ్చేసి వాళ్ళందరూ మనవాళ్ళు అనేలా చేయాలి. కేవలం ఎలక్షన్లో గెలవడం కోసం మాత్రమే ఇలా చేస్తున్నారు మన నాయకులు కొంతమంది. సంఘటన జరిగి 3 రోజులు కావస్తున్నా ఎందుకు మన నాయకులు స్పందించడం లేదు? భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, స్వధర్మో నిధనం శ్రేయం పరధర్మ భయాహం. ముందు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, తర్వాత పరధర్మాల గురించి మాట్లాడుకోవచ్చు. కానీ మన భారతదేశంలో ఏమవుతుందంటే మన ధర్మం మీద దాడి జరుగుతోంది అన్నా అమ్మో దాడి చేస్తున్నారు మనం మాట్లాడకూడదు, సైలెన్స్. ఏమైపోతుంది ఈ దేశం? మేధావులందరికీ ఏమైపోయింది?
పాలస్తీనా గురించి, ఇజ్రాయెల్ గురించి, గాజా గురించి పెద్ద డిబేట్లు మాట్లాడేవారు. మనకు పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఆలయాల్ని విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్నారన్నా ఎందుకని నోరు మెదపరు. భారతదేశంలోనే ఎందుకని ఇలా? ఇక్కడ ముస్లింలు ఓట్లు వేయరానా? ఇక్కడ ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా పక్కకు వెళ్ళిపోతుందనా? మనం దీని గురించి మాట్లాడితే అనా? అలాంటి ఓటర్లు ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఓటు హక్కు ముందు తీసేయాలి. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఐక్యరాజ్య సమితి ముందుగా పరిగణలోకి తీసుకొని అరికట్టాలి. భారత ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించాలి. మానవ హక్కుల పరిరక్షణ సమితి కూడా దీని గురించి స్పందించాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, హిందువులు మైనారిటీలుగా ఉండిపోయి ఏ విధంగా అయితే అక్కడ ఇబ్బందులు పడుతున్నారో వాళ్లకు న్యాయం జరిగేలా చూడాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. జై హింద్, జై వందే మాతరం.